గుడ్ మార్నింగ్. నేను ఈరోజు నా డే ఎలా ఉంటుందో బ్లాగ్ చేస్తున్నా. అంటే ఎగ్జామ్స్ టైంలో ఎలా ఉంటుంది అనేసి. అలాగే మీకు ఒక వ్యూ చూపిస్తా చూడండి. చాలా బాగుంటుంది. మీన్స్ ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ రాగానే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఇలా చూస్తూ ఉంటే మొత్తానికి కూల్ అయిపోయి సెట్ అవుతాం అనమాట. కానీ ట్రాఫిక్ కొంచెం తక్కువనే ఉంది ఈరోజు. కొంచెం ముందు వచ్చింటే బాగుండేది. జస్ట్ ఒక్క నిమిషంలో నేను మెట్రోని మిస్ అయిపోయినా. ఇట్లానే అంత దరిద్రం అంతా నా చుట్టూ డాన్స్ చేస్తుండే తల మీద బ్రేక్ డాన్స్. ఒక్క నిమిషం ముందు వచ్చింటే ఇప్పుడు 7 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది నేను. ఆ 7 మినిట్స్ ఏం చేయాలని చెప్పేసి బ్లాగ్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ నేను చదువుకోవాలి, ఇంటర్నల్స్ కదా అని మీరు అందరు అనుకుంటున్నారని నాకు తెలుసు. చదవకుండా వీడియో ఎందుకని. నేను ఆల్రెడీ చదివిన. ఓన్లీ 7 మినిట్స్ ఉంది. నేను ఫోన్ తీసి బుక్ తీసి చదివే లోపలికి మెట్రో వస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి మిస్ చేసుకొని పోతా. అదంతా మనకు అవసరమా? అందుకే నేను ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని జస్ట్ వీడియో తీస్తున్నా. ఇంకా టైం ఉందనేసి. ఈరోజు నా డే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అంటే ఎగ్జామ్స్ టైంలో ఎలా ఉంటుంది ఒక లా స్టూడెంట్ లైఫ్ అనేది చూపిస్తా. ఓకేనా? ఎగ్జామ్ కి నువ్వు చదవకపోయినా పర్లేదు, ఐడి కార్డ్ లేదంటే అలో చెయ్యరు. నాకు దరిద్ర చెప్తున్నా కదా ఆల్రెడీ. యాక్చువల్లీ నేను ఎగ్జామ్ రాస్తారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే ఐడి కార్డ్ లేదనమాట. ఎంత వెతికినా దొరకలా. అంటే నేను ఒక హాఫ్ 1 అవర్ వేస్ట్ చేసుకున్నాను ఐడి కార్డ్ వెతుకుతూ. ముందు రోజు చెక్ చేసిన దొరకలేదు. మార్నింగ్ దొరుకుతుంది అని లైట్ తీసుకున్నా. చూస్తే అసలు దొరకలే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లా. అది దేవుడే చూసుకోవాలి ఇంకేమైతుందో. వాచ్మెన్, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినావా, ఏదో తొందరగా వచ్చినావా, కాదు ఐడి కార్డ్ ఉందా అని అడుగుతాడు అంతే. నీ ఫైనల్ ఇయర్ లో ఉన్నా కూడా నువ్వు ఈ స్టూడెంటేనా గ్యారెంటా అని అడుగుతారు. సో ఈ కాలేజ్ కాకపోతే నేను ఎందుకు వెళ్తాను చెప్పండి ఆ కాలేజ్ కి మార్నింగ్ 8:30కి. కానీ వాళ్ళకి ఐడి కార్డే ముఖ్యం. నా ఐడెంటిటీ నా మార్క్స్ లో లేదు, నేను కట్టే ఫీజులో లేదు, నా ఐడి కార్డ్ లోనే ఉంది. అందుకని నా ఐడి కార్డ్ అంటారు. సర్లే, ఎగ్జామ్ కి అలో చేసినారా లేదా, ఎంత సీన్ జరిగిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జామ్ తర్వాత. బాయ్ బాయ్. ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇంకా నేను ప్రెజెంటేషన్ ఒకటి కంప్లీట్ చేస్తే అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఒక 10 మినిట్స్ టైం ఇచ్చినాడు సార్. ప్రిపేర్ అయిపోయి ప్రెజెంటేషన్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ప్రెజెంటేషన్ అయిపోయింది. ఇంకా నేను రిటర్న్ అయితే అయిపోతున్నా. మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా అలాగే వచ్చిన లేట్ అయిందని. ఇప్పుడు ఇంకేదో ఒకటి తినేసి స్టార్ట్ అవుతాను. అండ్ ఈ తమ్ము చూసినారా, ఇది క్లీన్ చేసే లోపల రేపు ఇంకొక ఎగ్జామ్ ఉంటది, ఇంకొక తమ్ము పెట్టాలి. ఇట్లా 3 days కంటిన్యూగా నొక్కి 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 అది పోను కూడా పోదనమాట. ఒక బాదం మిల్క్ వచ్చేసి 40 రూపీస్. సో ఒక బాదం పాలు అయితే తీసుకున్నా దీంట్లో నుండి. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఒక 1 అవర్ మళ్ళీ చదివి రేపటి ఎగ్జామ్ కి ఆటో వచ్చేలోపు చల్లగా ఉండడానికి బాదం మిల్క్. ఇప్పుడు ఆల్రెడీ టైం మీద 3 o'clock అయింది. పీజీలో ఫుడ్ అయిపోయింది అని చెప్పేసి రెస్టారెంట్ కి వచ్చినాం తినడానికి. లేట్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా చికెన్ డ్రమ్ స్టిక్స్, ఆనియన్. నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ. చాలా లైట్ ఉంటది ప్రాన్స్ బిర్యానీ చికెన్ బిర్యానీతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ 2 days అయితే ఇంకా నాకు ఇంటర్నల్స్ ఉన్నాయి. నేను ఇంకా 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని అంత పెద్ద మాట అడగను. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.